ఆయన వెంట నడవటానికి చేత కాకపోతే ఆయన స్వభావానికి నేను ప్రార్థన చేసుకుంటానండి, బోధ కూడా చేస్తానండి, అవి కాదు కావచ్చు, నాకేం చేయడా నువ్వెవరు, నీవెవరు నాకు తెలియదు అనుకుంటున్నావేమో. మహిమలో ఉండాలి, నువ్వు మహిమలో అంటే క్రీస్తు రక్తం నీలో ఉండాలి, ఆయన వెంట నువ్వు నడవాలి. ఆయన వెంట నువ్వు నడిచినప్పుడు నా గొర్రెలు నా ఆస్తులు అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. ఈ లోకము నీది కాదు, ఒక దిన లోకాన్ని విడవాలి, ఇది శాపగ్రస్తమైంది. నీ కొరకు ఒక రాజ్యం ఏర్పరచబడింది తెలుస్తున్నా, అది పరిశుద్ధతో నింపబడింది, నీతో నింపబడింది. ఆ రాజ్యము శాశ్వత రాజ్యము. కీర్తన గ్రంథము 145వ కీర్తనలు మీరు చూసినట్లయితే ప్రియసోదరా, కీర్తన గ్రంథము 145వ కీర్తన 3వ వాక్యం చదవండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుసును. యెహోవా పడిపోవనందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. చూడండి ప్రియసోదరా, ఆయన రాజ్యము తరతరము నుండి రాజ్యము, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఈ లోకము క్షమైపోయేది, ఈ లోకంలో ఉన్నదంతా క్షమైపోయేది, ఏది రాదు నీ వెంట, నీ శరీరం కూడా రాదు నీ వెంట. అయితే నిన్ను ప్రభు ప్రేమించి ఈ శాపగ్రస్తమైన లోకంలో, ఈ క్షమైపోయే లోకంలో నీవు క్షేమం అవటానికి ఇష్టపడింది దేవుడు. ఆయనకున్న సమస్తమును త్యాగించి లోకంలోకి వచ్చినాడు. ఇది దేవుని ప్రేమ నీకు అర్థమైతే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు చెప్పుకుంటూ వెళ్ళవద్దు, కానీ నన్ను ప్రేమించిన దేవుని నేను ఎంతవరకు ప్రేమిస్తున్నాను, నా కొరకు బలి అయినాడు, నేను ఆయన కొరకు బ్రతుకుంటాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకై ఏమండి, సౌలు నేను, నరహంతకుడు నేను, పాపి నేను, మనుషులు హింసించేవాడు నేను. అయితే ఇప్పుడు పౌలుగా మా క్రీస్తు రక్తంలో కడగబడినాను, ఆయనను కడిగి పవిత్రపరిచినాను కనుక బ్రతుకుడ క్రీస్తే. ఆయన కొరకు నేను బ్రతుకుతాను. శ్రమలైనా, నిందలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా అది కాదు.